ఇటీవలే హైదరాబాద్ బంజారాహిల్స్‌కి చెందిన ఒక మహిళ వారాంతపు సంతలో రోడ్డు పక్కనే అమ్మే మోమోస్ తినటం వల్ల మరణించింది. ఈ వార్తే మోమోస్ ఇంతలా చర్చకు రావడం కారణమైంది. మహిళ మరణించడంతో పాటు 50 మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్రమైన అనారోగ్యానికి లోనై ఆసుపత్రుల పాలయ్యారు. ఇంతటి ప్రమాదాన్ని కలిగించిన మోమోస్ తినాలంటే ఇప్పుడు అందరూ భయపడాల్సిన పరిస్థితే. మైదా లేదా గోధుమ పిండితో ఆవిరి మీద కూరగాయలు లేదా మాంసాహార పదార్థాలని కలిపి చేసే మోమోస్ అంటే కాలేజీ పిల్లల దగ్గర నుంచి ఐటీ ఉద్యోగస్తుల వరకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇలా పెరిగిన డిమాండ్ కారణంగానే స్ట్రీట్ ఫుడ్లో ఫేవరెట్గా మారిన మోమోస్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంతలా ప్రమాదానికి గురి చేసిన మోమోస్ గురించి కొంత విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. మోమోస్కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 14వ శతాబ్దానికి చెందిన మోమోస్ మొట్టమొదటిసారిగా టిబెట్, నేపాల్లో ఉద్భవించాయని నమ్ముతారు. 15వ శతాబ్దం చివరిలో టిబెట్ రాజును వివాహం చేసుకున్న నేపాల్ యువరాణి ద్వారా మోమోస్ని టిబెట్కు పరిచయం చేశారని కొందరి నమ్మకం. ఖాట్మండ్ నుంచి నేవార్ వ్యాపారులు ప్రయాణిస్తున్నప్పుడు ఈ వంటకాన్ని భారతదేశానికి పరిచయం చేశారని మరికొందరి అభిప్రాయం. అయితే భారతదేశానికి వలస వచ్చిన టిబెటన్, నేపాలీ శరణార్థులు వీటిని భారతదేశం దక్షిణ భాగంలో ప్రజాదరణ కలిగేలా చేశారు. మొదట్లో మోమోలు మాంసాహారంతో తయారయ్యేవని, కానీ తర్వాత భారతదేశంలో ప్రత్యేకించి శాకాహార హిందువుల కోసం కూరగాయలతో తయారు చేయటం మొదలుపెట్టారని చరిత్ర ఆధారంగా చెప్తున్నారు. మోమోస్ తినడానికి ఎంతో రుచిగా ఉన్నా కూడా నిత్యం తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాల్ని కలిగిస్తుంది. వాటిలో ముఖ్యంగా కొన్ని చూసినట్లయితే మొదటగా జీర్ణ సమస్యలు వస్తాయి. మోమోస్ రోజు తినటం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. మోమోస్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వేయించినవి లేదా పెద్ద సైజులో తయారు చేసిన వాటిని తినటం వల్ల ఇంకా ఎక్కువ క్యాలరీలు తీసుకున్నట్లు అవుతుంది. దీనివల్ల బరువు పెరగటం, ఊబకాయం ఏర్పడటం జరుగుతుంది. ఇలా ఊబకాయాన్ని పొందిన వారికి డయాబెటీస్, గుండె జబ్బులు, హై బీపీ వంటి దీర్ఘకాలిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మోమోస్ని రిఫైన్డ్ పిండితో చేస్తారు కాబట్టి ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచడానికి కారణమవుతుంది. మధుమేహం వారికి ఇది చాలా ప్రమాదం. మోమోస్లో బ్లీచింగ్ రసాయనాలు ఉంటాయి. ఇవి ప్యాంక్రియాస్కి హాని కలిగిస్తాయి. అంతేకాకుండా ఇన్సులిన్ ఆధారిత డయాబెటీస్ని కలిగిస్తాయి. స్ట్రీట్ ఫుడ్ అయిన మోమోస్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది. తద్వారా గుండె పనితీరును కష్టతరం చేస్తుంది. ఇక ఇందులో నంచుకు వాడే చట్నీలను రెడ్ చిల్లీ పౌడర్, మైనేజ్ వంటి స్పైస్ చట్నీస్తో వడ్డిస్తారు. ఇందులోని రెడ్ చిల్లీ పౌడర్ యాసిడిటీ, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్, ఉబ్బరం, కడుపు నొప్పికి కారణమవుతుంది. మైనైజ్లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటాయి. ఇది రక్తపోటు, ఇతర గుండె సంబంధిత పరిస్థితులకు దారితీస్తుంది. మైదాతో మోమోస్ తయారు చేయటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని స్టార్చ్ బరువును పెంచుతుంది. ఒక ప్లేట్ వెజిటబుల్ మోమోస్లో దాదాపు 300 నుంచి 350 క్యాలరీలు ఉంటాయి. ఇంకా దీనికి వాడే చట్నీతో ఎక్స్ట్రా సోడియం వస్తుంది. గర్భిణీలు మోమోస్ తినటం వల్ల సోడియం ఎక్కువగా అంది రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె పనితీరును కష్టతరం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను ప్రభావితం చేసి పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మామూలు వారు మోమోస్ తింటే ఎన్నో కడుపుకు సంబంధించిన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది గర్భిణీలంటే మాత్రం తీవ్రమైన యాసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మోమోస్ ఇంట్లో తయారు చేసుకుని వారానికి ఒకసారి తినటం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, అదే వారంలో 2 సార్లు తిన్నట్లయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం మోమోస్ మాత్రమే కాకుండా స్ట్రీట్ ఫుడ్ ఏదైనా సరే ఎక్కువ కారం, మసాలాలు ఉన్నవి తినటం వల్ల ఇబ్బందులు తప్పవు.